డ్రౌన్డ్ ఇన్ హిజ్ రిమెంబరెన్స్, ఆయన జ్ఞాపకాల్లో మునిగిపోవడము. డిన్నర్ టైం వాజ్ అ టైమ్ when ఆల్ ట్రస్ట్ కాంపౌండ్ రెసిడెంట్స్ గాట్ టుగెదర్. అహ్మద్నగర్లో ఉన్నటువంటి ట్రస్ట్ ఆఫీస్ ఉంది కదండి, ట్రస్ట్ కాంపౌండ్ అంట. ఆ ట్రస్ట్ కాంపౌండ్లో ఆ ఉండేవాళ్ళందరూ కూడా, అక్కడ మకాం ఉండేవాళ్ళందరూ కూడా భోజనం టైంలో ఒకచోటే కలుస్తారు. ఎప్పుడు కూడా బాబా దగ్గర ఆశ్రమంలో కానీ ఎక్కడైనా సరే డిన్నర్ టైము అంటే ఫుడ్ భోజనశాల ఒక్కటే ఉండేది, అందరూ అక్కడికి వెళ్ళవలసిందే. అంతేగాని రూముల్లో భోజనం చేయడాలు అనేది లేదు. ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా భోజనశాల ఒకటే, అందరూ అక్కడికి వెళ్ళే టైంకి తిన్నాం వచ్చేయడం. మీరు ఎంపీఆర్ చూసినా, పిలిగ్రిమ్ సెంటర్ చూసినా, డి హాస్టల్ చూసినా అదే వరవాడి, భోజనశాల ఒక్కటే అక్కడ. అలాగే ఈ ట్రస్ట్ కాంపౌండ్లో కూడా భోజన సమయానికి రాత్రిపూట ముఖ్యంగా అందరూ కలిసేవారు. మధ్యాహ్నం పూట కలిసినా కలవకపోయింది. డ్యూరింగ్ ద డే వీ హార్డ్లీ కుడ్ బికాజ్ వీ ఆల్ హ్యాడ్ డిఫరెంట్ డ్యూటీస్ అండ్ వీ ఆఫెన్ హ్యాడ్ లంచ్ అట్ డిఫరెంట్ టైం. పగలు ఒకడు మెహరాబాద్ పోయేవాడు, ఒకడు మెహరాజాద్ పోయేవాడు, ఇలా రకరకాలు. ఒకడు బయట డ్యూటీ ఉంటే ఆడు ఎక్కడో చేసేవాడు భోజనం, మధ్యాహ్నం భోజనం. అంచేత రకరకాల చోట్ల చేస్తూ ఉండేవాళ్ళం. అందరూ కలిసి ఒక చోట చేసి సరిపోయి మధ్యాహ్నం కుదిరేది. డిన్నర్ వాజ్ స్పెషల్ యాజ్ వీ గాట్ టు ఇంటరాక్ట్ విత్ వన్ అనదర్ అండ్ షేర్ అవర్ ఐడియాస్. రాత్రి భోజనం మాత్రం ఒక అద్భుతమైన అదొక అవకాశం మాకు. ఎందుకని టేబుల్ చుట్టూ అందరూ కూర్చొని మన హృదయంలో భావాలు పంచుకునేవాళ్ళు, అలాగే మనసులో ఆలోచనలు, హృదయంలో భావాలు ఇవి పంచుకునేవాళ్ళు. వెదర్ ఇట్ వాజ్ దీస్ ఆర్ ది క్లోజ్నెస్ ఆఫ్ ది స్మాల్ అండ్ ఇంటిమేట్ నేచర్ ఆఫ్ ది కాంపౌండ్, ద రెసిడెంట్స్ లివింగ్ దేర్ వర్ సపోర్టివ్ ఆఫ్ ఈచ్ అదర్. ఈ కారణంగా ఇంకో కారణం కూడా, చిన్న హాల్ అది, మరియు పెద్ద 100 మీదే మేమేం ఉండేవాళ్ళం కాదు, 10 మంది 20 మంది ఉండేవాళ్ళు. ఆ టేబుల్ చుట్టూ ఉండి బాగా దగ్గరైపోయాం. సో ఒకడు ఏం పర్లేదురా, నువ్వు వర్యవకం, మేము అందరం ఉన్నాం కదా, ఒకరికొకరు ఏమో అని ఒకరికొకడు భరోసా కూడా ఇచ్చుకుంటూ ఉండేవాళ్ళు. దేర్ వర్ నో రిసెంట్మెంట్స్ బిట్వీన్ అస్. ఒకడి మీద ఒకడికి ఊరికి ఆవేశాలు అంత కక్షలు ద్వేషాలు ఉండేవి కాదు. అండ్ అవర్ హార్ట్స్ వర్ ట్రూలీ యునైటెడ్. మా అందరి ఒకే హృదయానికి ఇన్ని చేతులు ఉన్నట్టుగా కలిసిపోయేవాళ్ళం మేమందరం కూడా. Probably the daily hammering of the mandali, namely Babuji, played a big role in bonding our heart. పిల్లి తరుగుతూ ఉందనుకోండి, ఎలకలన్నీ ఒక చోట దూరిపోయి దాక్కుంటూ ఉంటాయి కదా. అవన్నీ ఇలా రింగులాగా తోకలు వెనక్కి పెట్టుకొని బుర్రలు బయటికి పెట్టుకొని చుట్టూ కాపల పుల్లి రాగానే ఆ పిల్లి వస్తున్నట్టు ఎలా చెప్పుకుంటాయో, అలాగే బాబుజీ అనేటువంటి ఆ భయం మా అందరికీ ఉంది. ఆయన వాయించేవాడు పట్టుకొని రోజంతా. ఈ కారణంగా మేమందరూ జాగ్రత్తగా కలగలిసి ఆ పిల్లిని చూసి భయపడిన ఎలకలన్నీ ఎలాగైతే ఒక చోట సఖ్యతగా ఉంటాయో మేము అలా ఉండేవాడు. ఇన్ రిట్రాస్పెక్ట్, ఇప్పుడు రుస్తం అంటున్నాడు, వెనక్కి చూసి నేను ఇప్పుడు సింహావలోకనం చేసుకుంటే ఐ ఫీల్ బాబుజీ వాజ్ యాక్చువల్లీ హెల్పింగ్ అస్ బై హ్యామరింగ్ అవర్ ఫాల్స్నెస్ అవే. ఏమిటయ్యా బాబుజీ చేసే పని అంటే, మాలో ఉన్న అసత్యాన్ని చిన్న చిన్న మొక్కల కింద చేసి బయటికి విసిరిస్తూ ఉండేవాడు. ఆయన చేసే పని అది అప్పుడు తిట్టుకున్నాం మేము. దట్ ఈజ్ వై అవర్ హార్ట్స్ బాండెడ్ సో వెల్. ఆయన అలాగూ ఈ చితక్ కొట్టడం వల్లే మేమందరూ బాగా దగ్గరైపోయాం, మా హృదయాలన్నీ బాగా కలిసిపోయాయి. వీ వుడ్ ఆఫెన్ డిస్కస్ ద వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్ ఇన్ ఎ మండలి అండ్ కంపేర్ ఇట్ విత్ ఎ మండలి లైఫ్ విత్ బాబా. మేము మండలి వాళ్ళతో వ్యవహరించి ఆ జీవితాన్ని గడిపేటువంటి తీరును, బాబా మండలి వాళ్లతో వ్యవహరించే తీరును పోల్చుకుంటూ ఉండేవాళ్ళం. ఏదో బాబుజీ తిట్టాడు, ఇరుచి కసురుకున్నాడంటే బాబా కూడా అలాగే ఉండేవాడు, మండలి వాళ్ళని ఇలాగే చేసేవాడు అని ఇలాగా ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉండే. ద ఇమ్మెన్సిటీ ఆఫ్ ద లైఫ్ ద లివ్ వాజ్ అ మార్వెల్ ఫర్ అస్. ఆ మండలి వాళ్ళు కొన్ని సంఘటనలు చెబుతూ ఉంటే మేము ఆశ్చర్యపోయేవాళ్ళం. 5 నిమిషాలు తిడితేనే మనం రోజంతా మాట్లాడుకున్నాం దీని గురించి, నిత్యం తిడుతూనే ఉండేవాడు కదా. ఇంకా మండలి వాళ్ళు కొంతవరకు అంత దారుణంగా వాళ్ళు వెళ్ళటం లేదు. వాళ్ళు బాబా అమ్మ బాబు వీళ్ళు ఎలా తట్టుకున్నారా బాబు అని ఆశ్చర్యపోయేవాళ్ళు ఆ మండలి వాళ్ళ ఓపికకి. అండ్ వీ రియలైజ్డ్ దట్ దే వర్ గివింగ్ అస్ ఎ టేస్ట్ ఆఫ్ దట్ లైఫ్. ఓహో, వాళ్ళు బాబా దగ్గర నుంచి దేన్ని రుచి చూశారో అది మనకు మన నాలుక మీద రాస్తున్నారు కొంచెం కొంచెం. వీ ట్రైడ్ అవర్ బెస్ట్ టు ప్యాటర్న్ అవర్ లైఫ్స్ అలాంగ్ ద సేమ్ లైన్స్. మేము కూడా ఓహో, మండలి వాళ్ళు ఇంత ఓపికగా బాబా చేసేటువంటి ఆ చర్యలను భరించేవారు, సహనంతో నెగ్గుకొచ్చారు, మనం కూడా అలా చెయ్యాలి అని ఒకరినొకరు
మేము అనుకుంటూ ఉండేవాళ్ళం. అండ్ ఫెయిల్ ఇన్ మెనీ వేస్. కానీ వాళ్ళు అంత విజయం సాధించిన మేము మాత్రం ఓడిపోతూ ఉండేవాళ్ళం. నిమిషానికి కోపం వచ్చేసి ఒకళ్ళు ఒకడు వెళ్ళిపోవాలి, మేము ఇంక ఇన్నాళ్ళు ఉంటాము, ఇక్కడ లాభం లేదు అని మేము ఆ సహనాన్ని కోల్పోతూ ఉండేవాళ్ళము. ద హైయెస్ట్ గోల్ అండ్ అవర్ ఓన్ లిమిటేషన్ వాజ్ ఆఫెన్ ద టాపిక్ ఆఫ్ డిస్కషన్. మేము ఎక్కువగా మాట్లాడుకునే విషయం ఏంటంటే భోజనాల దగ్గర, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము, మొత్తం మండలి వాళ్ళలాగా అయిపోవాలనుకుని వచ్చాము. కానీ ఈ గంటకే మనకి ఓపిక అయిపోతుంది. అంటే మన ఆశయం ఎంత గొప్పది, మన ఓపిక ఎంత పరిమితమైనది, ఈ విషయం మీదే ఎప్పుడు ఆ రాత్రిపూట భోజనం దగ్గర మేము మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. వన్స్ ఎట్ డిన్నర్ టైం ఏ రెసిడెంట్ ఆస్క్డ్ రిఫ్లెక్టివ్లీ. ఒకడు భోజనం టైంలో ఇలాగూ ఒక మాట అన్నాడు. ఐ వండర్ హౌ మెహ్రూ మస్ట్ ఫీల్ నౌ దట్ ఆల్ హెర్ కంపానియన్ మండలి ఆర్ నో మోర్. పాపం ఆలోచిస్తూ అన్నాడు అనమాట. ఇంతమందితో కలగలిసి మెహ్రూ చిన్నప్పటి నుంచి బాబా దగ్గర ఉంది, ఇప్పుడు ఎవ్వరూ లేరు, ఆవిడొక్కవిడే మిగిలిపోయింది. అంతే కదా, మెహ్రూయే ఆఖరిని ప్రాణాలు వదిలేసినటువంటి మండలి. అందరూ వెళ్ళిపోయారు. ఆవిడ ఎలా ఉంటుందో, ఆవిడకి ఏమనిపిస్తూ ఉంటుందో. ఎందుకంటే చిన్నతనం నుంచి పెరిగినటువంటి అందరూ సహా మండలి, స్త్రీ మండలి వెళ్ళిపోయారు, ఒక్కడిని వదిలేసి ఆవిడ ఏమనుకుంటూ ఉంటుంది. వితౌట్ గివింగ్ ఇట్ ఎ థాట్ ఐ సెడ్. నేను పెద్ద ఆలోచించకుండానే టక్మని సమాధానం చెప్పాను. రుస్తం చెప్తున్నాడు. వాట్ ఎ సిల్లీ క్వశ్చన్, ఏమిటో నువ్వు అర్థం లేని ప్రశ్న అన్నాడు. అఫ్ కోర్స్ షీ మస్ట్ మిస్ దెమ్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ ద డే. అది ఓకే, ఇలాగ భోజనం దగ్గర కూర్చొని ఓహో ఈ కుర్చీలో మెహరా ఉండేది ఇప్పుడు లేదు అనుకుంటే అనుకోవచ్చు కాక, అప్పుడప్పుడు వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకొని అయ్యో వీళ్ళు లేరే ఈవేళ అనుకోవచ్చు కాక. ఆఫ్టర్ మేకింగ్ ద కమెంట్ ఐ రిఫ్లెక్టెడ్ ఓవర్ ఇట్ ఫర్ ఎ వైల్ అండ్ రియలైజ్డ్ మై మిస్టేక్. అనేసాడు కానీ ఒక్క నిమిషం ఆలోచించి నేను తప్పు మాట్లాడానని అనిపించింది. మేబీ యు ఆర్ రైట్. అప్పుడు అన్నాడు, బహుశా నువ్వు అన్నది రైటే అవ్వచ్చయ్యా, మేబీ యు ఆర్ రైట్ అబౌట్ హౌ షీ మస్ట్ బి ఫీలింగ్. ఆవిడ లోపల ఆ బాధ ఏమన్నా ఉండొచ్చేమో, హృదయంలో ఒక వేదన. దే ఆర్ నాట్ ఆర్డినరీ సోల్స్. ఎందుకంటే మెహరా మామూలు మనిషా, ఊరికే అలా కుర్చీ చూసి ఆహా పోయిందా ఓకే అనుకుని మామూలు మనిషి కాదు. ఎందుకంటే సజీవమైనటువంటి బాబా హాజరును వాళ్ళలో ప్రతివాడు పంచగలిగినంత గొప్పవాళ్ళు వాళ్ళంతా. స్త్రీ మండలి వాళ్ళంటే మామూలు వాళ్ళు కాదు వాళ్ళు. ఇట్ మే బీ పాసిబుల్ దట్ షీ డస్ నాట్ మిస్ దెమ్. అది బహుశా వాళ్ళు భౌతిక దేహంతో లేకపోయినా వాళ్ళ లేరు అని ఆవిడ అనుకుని ఉండకపోయే అవకాశం కూడా ఉంది. అంటే ఆవిడ సజీవంగా వాళ్ళు లేకపోయినా అయ్యో మెహరా లేదే అని ఆవిడ అనుకోవాల్సిన అవసరం కూడా లేకపోవచ్చు. అది కూడా అవకాశం ఉంది సొమ్మ. షీ ప్రోబబ్లీ ఈజ్ సో డ్రౌన్డ్ ఇన్ బాబాస్ రిమెంబరెన్స్ దట్ షీ డస్ నాట్ నోటీస్ ఆల్ దీస్ అదర్ థింగ్స్. ఇది అద్భుతమైన విషయం. అయితే మెహరు మామూలు మనిషి కాదు. ఆవిడ బాబా స్మరణలో రోజంతా ఎంతగా మునిగిపోయి ఉంటుందంటే నిజంగా పోయిన మండలి సభ్యుల గురించి ఆలోచించే అవకాశం కూడా ఆవిడకి లేకపోవచ్చు, మనకు తెలియదు. అది మనం కాలక్షేపంగా అలా చూసి అనుకోవచ్చు. కానీ వాళ్ళు మండలి వాళ్ళందరూ బాబాలోనే మునిగి తేలియేవాళ్ళు. వాళ్ళు ఒక సందర్భంలో ఒక ఆయన ఎవరో చెప్పారు, మండలి వాళ్ళు పశ్చాత్తాప ప్రార్థన చెయ్యరుట అని. మీరు వినే ఉంటారు. అలన్ వ్యాగ్నర్ అతను అడిగారు అనమాట. అడిగితే అతను నవ్వి ఒక కథ చెప్పాడు. మీ కథే మీకు చెప్తాను, మీ హిందూ కథే అని చెప్పాడు అతను. ఒక బ్రాహ్మణుడు కాశీ వెళ్ళాడు, గంగానదిలో మునిగాడు. మునిగి లేచేటప్పటికి వీపు మీద చేప అంటుకుంది. ఛీ దరిద్రం అని మళ్ళీ ఇంకొంత దూరం మళ్ళీ మునిగాడు. మళ్ళీ అదే చేప అంటుకుంది. ఆ చేప అడిగిందట వాడిని, ఇందుకే అన్నిసార్లు మునుగుతున్నావు, చిచి నీకేమో శుచి లేదు, శుభ్రం లేదు, నీకేమో అంత దరిద్రమే నీకు, అందుకని నేను అంటే అయిపోయాను కాబట్టి నేను ములుగుతున్నాను. అప్పుడు ఆ చేప ఓహో పిచ్చివాడా, నేను ఉండేదే గంగానదిలో, నీవు ఎప్పుడో జన్మకోసారి నేను నిత్యమో జీవించేదే అందులోని ఆక్సిజన్ పీల్చి నేను జీవితం గడుపుతున్నాను, నీ అంటూ నాకంటుకుంటుందని నా అంటూ నీ. అందుకని మండలి వాడికి పశ్చాత్తాప ప్రార్థన నిజంగా అవసరమా? ఎందుకని వాళ్ళు ప్రతి నిమిషము ప్రభువు యొక్క కనుసన్నల్లో వాళ్ళ జీవితాన్ని గడిపిన వాళ్ళు.
అనంతరము కూడా భౌతిక నిర్యాణ అనంతరం కూడా బాబా జ్ఞాపకాలతో వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉన్నవాళ్ళు. వాడికి అవసరం లేదు ఏమో అలాగనమాట. మనం వీళ్ళేంటంటే ఎప్పుడు బాబా స్మరణలోనే ఉన్నప్పుడు ఆ వెళ్ళిపోయిన వాళ్ళ గురించి వర్రీ అయ్యే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. ఎందుకని బాబాలో వాళ్ళందరినీ వాళ్ళు చూస్తూ ఉంటారు వాళ్ళు కదా. వాళ్ళ జ్ఞాపకాల్లో కూడా బాబాయే ఉన్నాడు. ఇప్పుడు మెహరాగా ఆవిడకేమీ అస్తిత్వం ఉండేది కదా ఆవిడ కదా. ఆవిడని డిసెక్ట్ చేసి ఆవిడ జీవితం చూస్తే బాబాయే ఆవిడ జీవితం. విడిగా వాళ్ళకి ఏమి జీవితాలు లేవు. మనం చెప్పుకున్నాం కూడా. మెహరా ఆఖరి బర్త్డే అప్పుడు ఒకసారి అంది, నా బర్త్డేని ఇలాగ జరుపుకోవడం నాకు ఎందుకు ఇబ్బందిగా అనిపిస్తోంది. వచ్చే సంవత్సరం నుంచి నా బర్త్డేకి జరుపుకోవడం ఇష్టం లేదు. మన అందరం బాబానే జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇక వ్యక్తులు వద్దు అంటే వాళ్లకు ఇష్టం ఉండదు. వాళ్ళ గురించి వేరేగా అస్తిత్వము గురించి బాబూజీ కూడా ఇదే చెప్తాడు. మండలి వాళ్ళ జీవితాలన్నీ ఒక పుస్తకంగా ఇంతూ రాలేదంటే వాడికి బాబా తప్ప ఇంకేమీ ఇష్టం ఉండదు. వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు ఎక్కడ పుట్టారు, ఏం చదువుకున్నారు, ఇవి చెప్పడానికి వాళ్ళకి ఏమీ అంతగా రుచిగా ఉండదు. ఆయన గురించి చెప్పడం సరదా వాళ్ళు. షీ ప్రోబబ్లీ ఈజ్ డ్రౌన్డ్ ఇన్ బాబాస్ రిమెంబరింగ్ దట్ షీ డస్ నాట్ నోటీస్ ఆల్ దీస్ అదర్ థింగ్స్. ఇఫ్ ది ఆపర్చునిటీ ప్రెజెంట్స్ ఐ విల్ ఆస్క్ హర్, ఫార్ ఐ టు యామ్ క్యూరియస్. మళ్ళీ మేరాజాది వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు అవకాశం దొరికితే నేరుగా అవును అడిగేస్తాను నేను. తెలుసుకుందాం, ఇదేదో మంచి ప్రశ్న నేను ముందు తీసి పడేశాను కానీ అడుగుతానన్నాడు. ఇట్ ఈజ్ ఎ డెలికేట్ మ్యాటర్, సో ఐ విల్ సీ. ఇది కొంచెం సున్నితమైంది మనం, ఎందుకంటే ఒక వ్యక్తిగతమైన విషయాల్లోకి దూరకూడదు కదా. అవకాశం చూసుకుని అప్పుడు నేను ప్రయత్నిస్తాను. ఇఫ్ బాబా క్రియేట్స్ అన్ ఆపర్చునిటీ ఐ విల్ గ్రాబ్ ఇట్. బాబా గనక అనువైనటువంటి ఆ అవకాశాన్ని సృష్టిస్తే తప్పకుండా నేను వాడుకుంటాను ఆ సన్నివేశాన్ని అన్నాడు. ఐ ప్రామిస్ ద రెసిడెంట్ టు షేర్ మెహరూస్ ఆన్సర్ విత్ హిమ్. సరే మనం అనుకోవడం కాదు, ఆవిడేం చెప్పుద్దో తప్పకుండా నీకు చెప్తాను నేను వచ్చి అన్నాడు. బాబా విల్లింగ్, ది ఆపర్చునిటీ ప్రెజెంటెడ్ ఇట్ సెల్ఫ్ వెన్ మెహ్రూ హ్యాపెన్ టు బి సీటెడ్ అండ్ విమెన్ స్పోర్ట్స్ అలోన్ బై హర్ సెల్ఫ్ ఆన్ వన్ ఆఫ్ మై మేరాజాద్ విజిట్స్. నేను మేరాజాద్ వెళుతూ ఉంటాం కదా తరచు. వెళ్ళినప్పుడు ఆ పోర్చ్ అంటే ఆ మెహరా కూర్చొని ఉండేది కదండి, వాకల్లాగా ఉంది. మొన్న వెళ్ళినప్పుడు చూసాం కదా మెహరా బాబా పెయింటింగ్ మెహరా పెయింటింగ్ అవి ఉన్నాయి కదా. అక్కడ ఒక్కరితే మెహ్రూ కూర్చొని ఉంది. అమ్మ దొరికింది అవకాశం అనుకుని నెమ్మదిగా వెళ్ళి పక్కన కూర్చున్నాను నేను. సీయింగ్ మీ షీ కాల్డ్, నన్ను చూసి ఆవిడ పిలిచింది. అనౌన్స్డ్ మీ టు సిట్ బై హర్ సైడ్. వచ్చి నా పక్కన కూర్చో. వీ చాటెడ్ ఫర్ ఎ వైల్. అంటే బాబా అవకాశాన్ని సృష్టించడం అంటే చెప్తున్నాడు అనమాట మనకి. కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నాం. దెన్ ఐ ఆస్క్డ్ హర్. అప్పుడు ఒక ప్రశ్న అడిగాను. వన్ ఆఫ్ ద రెసిడెంట్ వాజ్ వండరింగ్ ఇఫ్ యూ మిస్ ది అదర్ విమెన్ మండలి హూ హ్యావ్ ఆల్ పాస్డ్ అవే ఇంటూ బాబా. నాలాగా ఇక్కడ మకా ఉండేవాడికి ఒక డౌట్ వచ్చింది. నీతో కలగలిసి ఉన్నటువంటి స్త్రీ మండలి అందరూ కూడా దివ్య ప్రియతముడిలో ఇప్పటికే చేరిపోయారు. మరి వాళ్ళు అయ్యో లేరే అనే లోటు నీవు అనుభూతి పొందుతూ ఉంటావా అని అడిగాడు. యూ మస్ట్ బి ఫీలింగ్ ద లాస్ ఆఫ్ యువర్ కంపానియన్స్ అట్లీస్ట్ సమ్ టైమ్స్. మరి అప్పుడప్పుడు ఎప్పుడైనా నిత్యం కాపోవచ్చు వాళ్ళ గురించి అయ్యో వాళ్ళు ఉంటే బాగుండు కదా, వాళ్ళు వెళ్ళిపోయారు కదా అని అనుకుంటావు కదా సహజంగా అని అడిగాడు. కేమ్ మెహ్రూస్ స్పాంటేనియస్ రిప్లై. నేను ఇలాగ అడిగాను లేదో టక్కుమని ఆవిడ నుంచి సూటిగా సమాధానం వచ్చేసింది. అంటే ఇక్కడ మాటలు నమలకుండానే చెప్పింది ఆవిడ. ద బిగ్గెస్ట్ లాస్ దట్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్ వాజ్ వెన్ బాబా డ్రాప్డ్ హిస్ బాడీ. నా జీవితంలో అతిపెద్ద విఘాతం ఎప్పుడు తగిలిందయ్యా నాకంటే ప్రభు భౌతిక దేహాన్ని వదిలేయడమే. అదే పెద్ద దెబ్బ నా జీవితంలో. హిజ్ ఫిజికల్ ప్రజెన్స్ పెర్మియేటెడ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్. మా జీవితంలో ప్రతి క్షణము కూడా ఆయన భౌతికమైనటువంటి ఆ హాజరు చొచ్చుకుపోయేది లోపలికి. ప్రతి సన్నివేశంలో ఆయన హాజరే. ద డైరెక్ట్ ఫిజికల్ కాంటాక్ట్, ద డే టు డే మూమెంట్ టు మూమెంట్ ఇంటరాక్షన్, ద రిచ్నెస్ ఆఫ్ దట్, ఆల్ దట్ ఐ లాస్ట్ వెన్ ఈ డ్రాప్డ్ హిస్ ఫామ్. పొద్దున్న ఉదాహరణ మనం అనుకుందాం, ఇలా లేచారనుకోండి, బాబా లేచేయడం లేదు, బాబాకి ఎలా ఉందో ఇదే తాపత్రయం. అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి ప్రతి నిమిషము ఆయనతో పరస్పరము ముఖాముఖి ఆ చూసుకునేటువంటి ఆ వాతావరణము, ఆ హాజరు. గట్టిగా మాట్లాడాలంటే బాబా ఉన్నాడు అంటే ప్రతి క్షణము కూడా బుర్రలో అది ఉంటుందన్నమాట. బాబా చికాగ్గా ఉన్నారు, గట్టిగా మాట్లాడుకోకండి అని వీళ్ళందరూ అలా చెప్పుకోవడము.
బాబాకి నీరసంగా ఉంది, బాబా ఇలా ఉంది. ఇదే ధ్యాస ఇంక రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ప్రతి క్షణము మా ధ్యాస సంపూర్ణముగా బాబా యొక్క భౌతిక హాజరు దాని మీదే. మొన్న ఆ డైనింగ్ రూమ్లో మనం చూసాం బాబా కుర్చీ, ఆ కిటికీలో నుంచి అక్కడ మండలి హాల్లో ఒకవేళ ఆయన అక్కడి నుంచి కదలకూడదు అనుకుంటే అక్కడి నుంచే కనపడేలాగా ఆయన సీట్ అక్కడ. అది చూడండి, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు భలే ఉంటుంది బాబా సీట్. ఆ కిటికీలోంచి మొత్తం హాల్ కనపడుద్ది అనమాట. ఎవడున్నాడు, ఏంటి కథ, అందరూ వచ్చారా లేదా, ఎవడు రాకపోతే అడిగేవారట, అది ఏం చేస్తున్నాడు గొస్తాజీ గారు, వాడు ఏంటి కనిపించలేదు, ఏంటి కథ. అలాగ ప్రతి వాడు కూడా బాబా చూస్తున్నాడు మనని, బాబా మనని గమనిస్తున్నాడు, బాబా పర్యవేక్షణలో మనం ఉన్నాము అనేది మాత్రం ప్రతి వాడికి ఆ ధ్యాస ఉంటూ ఉండి ప్రతి క్షణము మిస్ అయ్యే అవకాశం ఉండేది కాదు. అది ఒక్క క్షణంలో మాయమైపోయింది. బాబా శరీరం విడిచిపెట్టగానే ఇదంతా కనపడకుండా అయిపోయింది. బాలనాటు ఆ సమాధి అనే బుక్కులో రాస్తాడమ్మా, ఎంత అద్భుతంగా రాశాడు. బయట వాళ్ళు భగవంతుడు దేహం వదిలేశాడు, వదిలేడా అని ఆధ్యాత్మిక విషయాలు వర్ణించినట్టు వర్ణించవచ్చు కాక, కానీ ఆయనతో ఉన్నటువంటి మాకు కలిగిన అనుభూతి ఏమిటంటే అతిపెద్ద ప్రభావం ఉన్నటువంటి ఒక వ్యక్తి కింద మేము బతికి సడన్గా ఆయన మిస్ అయిపోయేటప్పటికి మాకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అది మీరు ఊహించలేరని రాశాడు అతను అందులో ఆ సమాధి దీనిలో. అది పెద్ద రక్షణలో ఉండి సడన్గా అది పోయిందనుకోండి ఏమైపోతాం, చల్లా చెదరైపోతాం. అంటే ఇప్పుడు పేపర్లు ఉన్నాయండి టేబుల్ నిండా, ఓ పెద్ద పేపర్ వెయిట్ పెట్టారు, ఫైన్ ఫుల్గా తిరుగుతుంది రోజంతా, కానీ ఈ పేపర్ వెయిట్ తీసేసామనుకోండి ఏమైంది, ఏ కాగితానికి ఆ కాగితం మొత్తం చల్లా చెదరైపోతాయి. అంటే ఎప్పటి వరకు ఇన్ని కాగితాలను ఎలా పెట్టి అక్కడ ఉంచింది ఆ పేపర్ వెయిట్, అది తీసేస్తే సో ఆ పేపర్ వెయిట్ విలువ తెలియదు. అది ఉన్నంతసేపు, దాన్ని తీసేసిన తర్వాత తెలుస్తుంది ఎంతసేపు అది ఎంత మందికి అది సాయం చేసిందనేది మనకు అర్థమవుతుంది. అలాగూ ఆ మండలి వాళ్ళంతా చెల్లాచెదరైపోయినట్టుగా అయిపోయారు ఆయన శరీరం విడిచిపెట్టేసిన క్షణం. ఐ హ్యావ్ నాట్ ఫర్ గాటెన్ ఆర్ ద లాస్ యాజ్ ఎట్. ఇప్పటికీ బాబా దేహముతో లేరే, ఇంత నష్టము ఎలాగూ తట్టుకోవడము అనే ఆలోచన నుంచి ఇంకా బయటికి రాలేదు నేను. మిగిలిన వాళ్ళ గురించి ఆలోచించడం తర్వాత చూద్దామని. అంటే బాబా శరీరం విడిచిపెట్టినటువంటి నష్టము నుండే నేను ఇంకా బయటికి రాలేదు. దట్ లాస్ వాజ్ సో హ్యూజ్ దట్ ఆల్ దీస్ అదర్ లాసెస్ ఎపియర్ ఇన్సిగ్నిఫికెంట్. సో మెహరా లేదు, గోహర్ లేదు, కేటీ లేదు, నజా లేదు, ఇవి చాలా చిన్న విషయాలు. బాబా శరీరం విడిచిపెట్టేసినటువంటి ఆ సందర్భముతో పోలిస్తే ఇవి చాలా అప్రధానమైన విషయములుగా చెప్పవచ్చు. మై హార్ట్ ఈ స్టిల్ ప్రీ ఆక్యుపైడ్ విత్ దట్ లాస్. నా హృదయం పూర్తిగా ఈ నష్టమును ఎలా భర్తీ చేసుకోవాలి అనే తాపత్రయమే ఉంటుంది ఇప్పటికీ. ఐ వాజ్ అమేజ్డ్ అట్ హర్ రిప్లై. రుస్తం అంటున్నాడు, మతిపోయింది నాకు ఆవిడ సమాధానం. సో యూ డు నాట్ ఫీల్ ద లాస్ ఆఫ్ అదర్స్ బికాజ్ యువర్ హార్ట్ ఈజ్ ప్రీ ఆక్యుపైడ్ విత్ హ్యూజ్ లాస్ ఆఫ్ మేర్ బాబాస్ ఫిజికల్ ఫార్మ్. ఈజ్ దట్ ద కేస్? మనం కూడా చూడండి, ఒక పెద్ద కష్టం వచ్చేసినప్పుడు చిన్న 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 చిన్ని ఇవి పోతాయి. మన ఇంట్లో మనిషి పోయాడు అనుకోండి, ఆ పర్సు కొట్టేసారట, 1000 రూపాయలు పడిపోతే పనిరా తర్వాత చూద్దాం. దాని గురించి పెద్ద వర్రీగా ఒక ముందు ఇది మనం చూడాలి కదా. సహజంగా ఇప్పుడు పెద్ద కష్టం వచ్చినప్పుడు చిన్న చిన్న కష్టాలు పెద్ద పట్టించుకోం. అలాగే ఇతను మళ్ళీ రుస్తం అడుగుతున్నాడు, అంటే బాబా శరీరం విడిచిపెట్టిన కారణంగా నీకు కలిగినటువంటి లోటును ఆ అనుభూతి ముందు ఇవన్నీ పెద్ద ముఖ్యంగా నీకు కనిపించలేదు అంతేనా అని అడిగాడు. మేరా పాజ్. ఆవిడ ఒక క్షణం ఆలోచించి థాట్ అబౌట్ ఇట్ ఫర్ ఎ వైల్, ఒక నిమిషం ఆలోచించిన తర్వాత ఇలా చెప్పింది. అండ్ సెడ్, వన్స్ ఇన్ ఎ వైల్ వెన్ ఐ థింక్ అబౌట్ ఇట్ ఐ మిస్ దెమ్ టూ. ఒక్కోసారి అలా మేరా కేసి అనుకున్నప్పుడు పాపం మేరా ఇలా చేసేది కదా, ఇలా చేసేది కదా అని అనుకుంటూ ఉంది. ట్రూలీ వాట్ ఎ గ్రేట్ బూన్ బాబా గేవ్ హెర్ ఇన్ మేకింగ్ యర్ హార్ట్ గ్రీవ్ లైక్ దిస్. ఎంత గొప్ప వరం బాబా ఆవిడకి ఇచ్చాడు రుస్తం చెప్తున్నాడు. ఎందుకంటే తన గురించే రోజంతా దిగులుతో గడిపేటువంటి భాగ్యం ఎంత పెద్ద వరం అది, అలాంటి వరం ఎంత గొప్పది. షీ వాజ్ సో డ్రౌన్డ్ ఇన్ హిజ్ రిమెంబరెన్స్ త్రూ గ్రీఫ్ దట్ హీ హార్డ్లీ నోటీస్డ్ ఎనీథింగ్ ఎల్స్.
ఆ దిగులులో మునిగిపోయి మిగిలినది ఏది కూడా ఆవిడ గమనించలేనంతటి జీవితాన్ని గడుపుతూ ఉంది. ఐ లేటర్ మెట్ ద రెసిడెంట్ అండ్ నెరేటెడ్ ది హోల్ ఇన్సిడెంట్ టు హిమ్. తర్వాత ఈ ప్రశ్న వేసిన వాడికి చెప్పాను జరిగిందంతా జరిగినట్టుగా. వెన్ ఐ ఫినిష్డ్ హీ కమెంటెడ్ విత్ వండర్మెంట్. ఆశ్చర్యంతో అతను ఇలా అన్నాడు, హో వాట్ గ్రేట్ సోల్స్, మ్యాచ్లెస్ అండ్ మెజర్. తిరుగులేనటువంటి, అసలు ఎవరితో పోల్చడానికి సరిపోవు ఈ ఆత్మలు. అంత ఉన్నతమైన ఆత్మలు వాళ్ళంతా, మండలి వాళ్ళంటే. ఎంత రాజస్యం అంటే ప్రభువు గురించి తప్ప వాళ్ళ జీవితంలో దేనికి స్థానమే లేదు. నన్ కెన్ కంపేర్ విత్ దెమ్. వీళ్ళతో అసలు ఎవరిని పోల్చడం కూడా తప్పే, సరిపోరు ఎవరు కూడా అని అతను వ్యాఖ్యానించాడు.